హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యాశాఖలో అయితే మనకి గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీళ్ళు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ ఆల్సో అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. కేవలం 10th క్లాస్ అర్హతతో మనకైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే అందించడం జరుగుతుంది. మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా వాళ్ళందరికీ కూడా అయితే ఈ జాబ్‌లైతే అప్లై చేసుకోవచ్చు. మనకి స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి, హిందీ ట్రాన్స్‌లేటర్‌కి సంబంధించి, టైపింగ్ సంబంధించి కూడా అయితే మనకి జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో, మీరు కేవలం ఒక్క పరీక్ష అయితే రాస్తే సరిపోతుందనమాట. మీ సొంత రాష్ట్రంలో అయితే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేసే మంచి ఛాన్స్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. సో, ఈ జాబ్స్‌నైతే ఎవరు మిస్ అవ్వద్దు. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎందుకంటే ఎలా అప్లై చేయాలైతే చెప్పడం జరుగుతుంది. అండ్ కొంతమందికైతే అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు. ఎవరెవరికి లేదనేది వీడియో చివర్లో అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ కొత్త కొత్త జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలన్నట్లయితే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఈ సంస్థలో అయితే మనకి ఉద్యోగాలైతే రావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఇది విద్యా సంస్థ అన్నమాట. దీని నుంచి అయితే మనకి అఫీషియల్‌గా అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. గ్రూప్ సి ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్స్ అన్నమాట ఇవి. వీళ్ళు మనకి స్టెనోగ్రాఫర్‌కి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి, డ్రైవర్ జాబ్స్‌కి అండ్ ఆల్సో టైపింగ్ జాబ్స్, హిందీ ట్రాన్స్‌లేటర్ జాబ్స్ అన్ని జాబ్స్‌కి అయితే మనకిక్కడ అవైలబుల్‌గా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి సిలబస్‌లు కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో. సో, వీటికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్స్ అన్నీ అయితే మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. మీరు అక్కడి నుంచి కూడా అయితే యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. లేకపోతే మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మనకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్ సి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌కి అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి అన్ని కేటగరీస్‌లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ డ్రైవర్ 2 జాబ్‌లకైతే మనకిక్కడ 10th క్లాస్ అర్హతతో అయితే మనకిక్కడ అవైలబుల్‌గా అయితే ఉండడం జరిగింది. తర్వాత మనకిక్కడ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అని జెప్పేసి అయితే మనకి ఉండడం జరిగింది. డిగ్రీ అర్హతతో అండ్ ఆల్సో జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని జెప్పేసి మనకి 12th క్లాస్ అర్హతతో వీళ్ళైతే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇవైతే టైపింగ్ జాబ్స్ అన్నమాట. సీనియర్ అసిస్టెంట్ అని, జూనియర్ అసిస్టెంట్ అనేవి. తర్వాత మనకిక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని జెప్పేసి హిందీ ట్రాన్స్‌లేటర్ కూడా అయితే మనకిక్కడ రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే హిందీ చేశారో వాళ్ళు కూడా అయితే ఇక్కడ మనకి ఆ జాబ్ అయితే అవైలబుల్‌గా అయితే ఉండడం జరిగింది. సో, స్టెనోగ్రాఫర్ టైపింగ్ జాబ్స్ అండ్ మల్టీ టాస్కింగ్ జాబ్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది మీరు ఆఫ్‌లైన్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సాలరీ చూసినట్లయితే 18,000 నుంచి 56,900 దాకా అయితే మీకు సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన పే స్కేల్ లెవెల్ 1 అయితే మీకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకిక్కడ 10th క్లాస్ అర్హతతో మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ ఎవరు పాస్ అయినా మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. మనకి నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్ అని చెప్పేసైతే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత రిజర్వేషన్స్ కేటగిరీ వైస్‌గా కూడా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి జనరల్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. జాబ్ అనేది ఇక్కడ జాబ్‌లో మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కైతే మీరు ఏమేమి వర్క్ చేస్తారని చెప్పేసి అంటే ఓపెనింగ్ అంటే మీరసలు మల్టీ టాస్కింగ్ అటెండర్ జాబ్స్ అంటే మనకి ఏమి వర్క్ ఉంటుంది అంటే ఆఫీస్‌లో వర్క్ చేయడం అండ్ తర్వాత అసిస్టెంట్‌గా ఉండడం, తర్వాత ఆహ్, జనరల్ క్లీన్‌నెస్ అండ్ ఆల్సో డ్రైవింగ్ వెహికల్స్ ఇలాంటివైతే ఉండడం జరుగుతాయి. అండ్
మీరు ఆఫీసెస్‌ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, తర్వాత ఫైల్స్‌ని తీసుకువెళ్తాం అవన్నీ అయితే మీరు చేస్తూ ఉంటారనమాట. కేవలం ఇంతే టెక్నికల్‌గా అయితే మీకు వర్క్ ఏమి ఉండదు. తర్వాత మనకిక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ డ్రైవర్ అని చెప్పి కూడా ఇచ్చారు. మనకి ఇది రెండో రకం జాబ్ అనమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌లో. మీకు గనుక డ్రైవింగ్ వచ్చినట్లయితే మీరు ఈ జాబ్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి దీనికి కూడా సాలరీ పే స్కేల్ లెవెల్ 1 అయితే ఇవ్వడం జరుగుతుంది. 18,000 నుంచి 56,000 దాకా అయితే. తర్వాత ఇది కూడా మనకి కేవలం 10థ్ క్లాస్ అర్హతతో మీరైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇది మనకి డ్రైవింగ్ జాబ్ కాబట్టి మీకైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఇది కూడా 35 నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్ అని చెప్పేసి అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి కేటగరీ వైస్‌గా కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. మీరిక్కడ చూసుకున్నట్లయితే ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఇది ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఇది మీరు పక్కాగా ఉండాలి అని చెప్పేసి అయితే అక్కర్లేదు. మీ ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవైతే మనకి మల్టీ టాస్కింగ్‌కి సంబంధించిన ఉద్యోగాలన్నమాట. మల్టీ టాస్కింగ్ కాకుండా మనకిక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ అయితే రావడం జరిగింది. దీనికి కూడా మనకి 12థ్ క్లాస్ అర్హత అయితే ఉండాలన్నమాట. అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు టైపింగ్ వచ్చి ఉండాలన్నమాట. ఇదైతే టైపింగ్‌కి సంబంధించిన జాబ్ ఇది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అంటే టైపింగ్ కూడా అయితే వచ్చుండాలి. టైపింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా మీరైతే నేర్చుకొని అయితే అప్లై చేసుకోండి. అప్లై అయితే చేసుకోండి. తర్వాతైతే నేర్చుకోవచ్చు మీరు. ఈ లోపల మీరు ఫైనల్‌గా స్కిల్ టెస్ట్‌కెళ్ళే లోపలైతే ఇది కూడా మనకి నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ ప్రకారం కేటగరీ వైస్‌గా కూడా అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతాయి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. టైపింగ్‌కి సంబంధించిన జాబ్ ఇది. తర్వాత మనకి సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అని చెప్పేసి ఇంకో జాబ్ కూడా అయితే మనకి స్టెనోగ్రాఫర్‌కి సంబంధించింది కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇది అయితే మనకి లెవెల్ 4 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు 25,500 నుంచి 81,100 రూపీస్ దాకా అయితే మీకు సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. మనకిక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి, స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన అప్లై చేస్తున్నట్లయితే మీరు ఏదైనా డిగ్రీ అన్నమాట. మీరు బీఫార్మసీనా, బీటెక్కా అనేం లేదు. ఏదైనా డిగ్రీ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చన్నమాట. నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్ అని చెప్పేసైతే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్స్ ప్రకారం అంటే రిజర్వేషన్ కేటగరీ వైస్‌గా కూడా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. టైపింగ్‌కి సంబంధించిన జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. తర్వాత మనకిక్కడ హిందీ ట్రాన్స్‌లేటర్‌కి సంబంధించిన జాబ్‌లు కూడా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి స్టార్టింగ్ జాబే అదనమాట. అసిస్టెంట్ సెక్షన్ అని చెప్పేసేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే హిందీలో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హిందీ అండ్ ఆల్సో కంపల్సరీ విత్ ఇంగ్లీష్. మీకైతే ఇంగ్లీష్ కూడా అయితే ఉండాలనమాట. దాంట్లో మీరు చదివిన డిగ్రీలో అయితే. సో, ఎవరైతే హిందీ లాంగ్వేజ్‌లో డిగ్రీ చేశారో వాళ్ళందరూ అయితే ఈ హిందీ ట్రాన్స్‌లేటర్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మనకి నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్ అన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇలా అయితే మనకి జాబ్స్ అన్నీ అయితే ఇక్కడ మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉండడం జరిగింది. మనకి కేవలం 10థ్ క్లాస్ అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి మీకైతే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటే ఒక ఎగ్జామ్ అన్నమాట. దాన్ని బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. దాంట్లో మనకిక్కడ న్యూమరికల్, మ్యాథమెటికల్ అబిలిటీ అండ్ తర్వాత రీజనింగ్ అబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, కొంచెం ఇంగ్లీష్‌కి సంబంధించిన లాంగ్వేజ్‌కి సంబంధించిన కాంప్రహెన్షన్స్ అయితే మీకు ఉండడం జరుగుతాయి. 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు 90 మినిట్స్ అయితే ఎగ్జామినేషన్‌కి మీకైతే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించిన మీరు ఏమేం ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి కూడా అయితే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సిలబస్‌లో అయితే ఇదైతే సిలబస్ కాపీ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించేదన్నమాట. ఇది కాకుండా మనకి డిఫరెంట్ జాబ్స్‌కి సంబంధించిన సిలబస్ కూడా అయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, దాంట్లో నుంచి అయితే మీరు కావాలనుకుంటే వేరే జాబ్స్‌కి కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇదైతే మనకి మల్టీ టాస్కింగ్‌కి సంబంధించిన ఎగ్జామ్‌కి సంబంధించిన సిలబస్ అన్నమాట. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినవి కాబట్టి వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అయితే చెన్నైలో అయితే ఉండడం జరిగింది. మీకు ఇనీషియల్‌గా హెడ్ క్వార్టర్స్‌లో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మనకిక్కడ తెలుగు వాళ్ళకి సంబంధించి విజయవాడలో అండ్ ఆల్సో తెలంగాణకి సంబంధించి అయితే మనకి ఆంధ్రప్రదేశ్‌లో అయితే మనకి ఇక్కడ జాబ్స్ అంటే వీళ్ళ బ్రాంచెస్ కూడా అయితే ఉండడం జరిగింది. ఇనీషియల్‌గా మీరక్కడ హెడ్ క్వార్టర్స్‌లో పోస్ట్ అయినా మీకిక్కడ ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చని చెప్పేసైతే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. చక్కగా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి మనకి అది కూడా మన సొంత రాష్ట్రంలో అయితే మనకి ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు కాబట్టి
పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దామనుకున్న వాళ్ళైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోవడానికైతే ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఇలాంటి మంచి మంచి అవకాశాలనేవి ఎప్పుడూ రావడం అయితే చాలా అనేది కష్టం. ఇవైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అది కూడా మన మన విజయవాడ, హైదరాబాద్‌కి అయితే మీరు ట్రాన్స్‌ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు సక్సెస్‌ఫుల్‌గా మీ జాబ్‌నైతే. ఎవరైతే మీ సొంత రాష్ట్రంలో వర్క్ చేద్దామనుకుంటున్నారో అది కూడా గవర్నమెంట్ జాబ్ కింద, అది కూడా నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో వర్క్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి అప్లికేషన్‌కి సంబంధించి 15థ్ అక్టోబర్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సుంటుంది. 15థ్ అక్టోబర్ కల్లా అయితే మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకిక్కడ మీరు పోస్ట్ అనేది పంపించాల్సుంటుంది. పోస్ట్‌లో మనకి వెళ్తానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఈ వీడియో చూసిన వెంటనే అయితే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. మనకిక్కడ అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ వుమెన్ క్యాండిడేట్స్ వీళ్ళెవ్వరికీ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజయితే లేదు. వీళ్ళెవరూ అప్లికేషన్ ఫీజనేది పే చేయవసరం లేదు. వుమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళెవరైతే ఉంటారో, ఎవరైతే ఎంటీఎస్ గాని, ఎంటీఎస్ డ్రైవర్ జాబ్‌లకని అయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళైతే 300 అండ్ వీళ్ళు కాకుండా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వుమెన్ క్యాండిడేట్స్ కాకుండా ఎవరైతే వేరే జాబ్‌లకి అప్లై చేస్తారో అంటే హిందీ ట్రాన్స్‌లేటర్ అని, జూనియర్ అసిస్టెంట్ అని, తర్వాత సీనియర్ స్టెనోగ్రాఫర్ అవి ఉన్నాయి చూసారా? సో, దానికైతే రూ. 500 అయితే మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సుంటుంది. ఇదైతే మీకు ఆన్‌లైన్‌లో అయితే అప్లై అంటే పే చేయాల్సుంటుంది. కానీ మీరు అప్లికేషన్ ఫార్మ్ ఇయన్నీ పంపించేది మాత్రం పోస్ట్ ద్వారానే. మీరిక్కడ ఆన్‌లైన్ వెబ్‌సైట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ www.onlinesbi.sbi అని చెప్పేసైతే ఇది క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఆన్‌లైన్ పేమెంట్ అయితే చేయాల్సుంటుంది. ఆ పేమెంట్‌కి సంబంధించిన రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రిసిప్ట్ కూడా అయితే మీరు అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు అటాచ్ చేసి మీరైతే పోస్ట్‌లో అనేది పంపించాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి అడ్రెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఆహ్, ద డైరెక్టర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ తరమణి చెన్నై అండ్ పిన్ కోడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 600113 అని చెప్పేసి తమిళనాడు, ఇండియా అని చెప్పి ఈ అడ్రస్‌కైతే మీరు పోస్ట్ అనేది పంపించాల్సుంటుంది. అది కూడా వాళ్ళకి 15థ్ అక్టోబర్ లోపలైతే వాళ్ళకి చేరాల్సుంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ముందులగానే అయితే ఈ ఫార్మ్స్ అన్ని ఫిలప్ చేసి మీరైతే అప్లై చేయాల్సుంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ చూసుకున్నట్లయితే మనకిక్కడ సెపరేట్‌గా అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ గూడా అయితే వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి స్టెనోగ్రాఫ్‌కి, టైపింగ్‌కి సంబంధించిన జాబ్‌లకైతే మీకు స్కిల్ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మిగతా ఎంటీఎస్ జాబ్‌లకైతే మీకు ఎలాంటి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయరనమాట. మీరు కనుక ఎగ్జామ్‌లో సెలెక్ట్ అయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫార్మాట్ అనేది మనకి ఆల్రెడీ అయితే మీరు అవైలబుల్‌గా ఉంది. వెబ్‌సైట్‌లో మీరు అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మన కామెంట్ బాక్స్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోస్ట్ ద్వారా గాని, స్పీడ్ పోస్ట్ గాని లేకపోతే ఆహ్, కొరియర్ గాని అయితే మీరు చేయాల్సుంటుంది. అది కూడా 5థ్ అక్టోబర్ లోపలైతే మీరు వాళ్ళకి చేరాల్సుంటుంది ఈ పోస్ట్ అనేది. సో, త్వరగా అయితే అప్లై చేసుకొని రిజిస్టర్ పోస్ట్ గాని, స్పీడ్ పోస్ట్ గాని అయితే చేయాల్సుంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ గూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి అప్లికేషన్ ఫార్మ్ అన్నమాట. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని జెప్పేసి ఇక్కడ మనకు బ్లాంక్ కనిపిస్తుంది చూసారా? మీరు ఈ బ్లాంక్‌లో అయితే మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ నేమ్ అయితే రాయాలి. అంటే మీరు ఎంటీఎస్ డ్రైవర్‌కా? లేకపోతే స్టెనోగ్రాఫర్‌కా? లేకపోతే హిందీ ట్రాన్స్‌లేటర్‌గా ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన నేమ్ రాయండి. ఇక్కడ మనకి అప్లికేషన్ నంబర్ అని కనబడుతుంది. ఇదేం రాయవసరం లేదు. తర్వాత మీకు పోస్ట్ అప్లైడ్ ఫర్ అని జెప్పేసి అయితే మనకి ఇవ్వడం జరిగింది. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిందనమాట. తర్వాత మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అంటే మీరు పేమెంట్ చేస్తారు చూసారా ఆన్‌లైన్‌లో. సో, దానికి సంబంధించిన రిఫరెన్స్ ఐడీ తర్వాత మీరు ఏ రోజున ట్రాన్సాక్షన్ చేశారు అది కూడా అయితే మీరు ఇక్కడ రాయాల్సుంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ గాని, ఎస్టీ గాని, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ గాని, వుమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి సరిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు ఫోటో అయితే పేస్ట్ చేయాల్సుంటది. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. మీరు ఆ ఫోటో ఎనకమాలైతే మీరు మీ సిగ్నేచర్ కూడా అయితే చేయాల్సుంటుంది. సిగ్నేచర్ చేసి అప్పుడు మాత్రమే ఆ ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాల్సుంటుంది. తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ అప్లికేషన్ మొత్తాన్ని అయితే ఫిలప్ చేయాల్సుంటుంది. తర్వాత మీకు సంబంధించిన కేటగరీ వైస్ అయితే టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్వెషన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి యెస్ ఆర్ నో కూడా అయితే మీరు టిక్ చేయాల్సుంటుంది. తర్వాత ఇక్కడ మీకు ప్రెజెంట్ ఎంప్లాయ్‌మెంట్ మీరు ఏమి ఎంప్లాయ్‌మెంట్ చేయకపోతే నాట్ అప్లికబుల్ ఎనీ అని పెట్టేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్‌కి సంబంధించి అవి కూడా అయితే మీరు ఎంటర్ చేయండి.
ఒకవేళ మీకు ఏదైనా ఫీల్డ్స్ మీకు సంబంధించినవి కాకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేయొచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి ఏదైనా షేర్ చేయాలన్నా, లేకపోతే మీకు చెక్ లిస్ట్ ఫర్ ఎన్‌క్లోజర్స్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. అంటే మీరు అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరు పోస్ట్‌లో ఏమేమి పెట్టాలి అనుకుంటున్నారు అనేవి, మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయో, ఏమేమి జిరాక్స్ కాపీస్ పెడతారో అవన్నీ అయితే మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ మార్క్స్ లిస్ట్, ఒకవేళ మీరు ఎంటీఎస్‌కి అప్లై చేస్తున్నారనుకోండి, మీ 10థ్ క్లాస్ మార్క్ షీట్ అప్లై చేయాలి కాబట్టి మీరైతే ఇక్కడ ఎస్‌కి మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ మీరు హిందీకి సంబంధించిన, లేకపోతే ఆహ్ స్టెనోగ్రాఫర్‌కి టైపింగ్‌కి సంబంధించిన జాబ్‌లకి అప్లై చేస్తుంటే, మీకు అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిప్లొమా గాని, ఐటీఐ సర్టిఫికేట్ గాని, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కాబట్టి లేకపోతే దాని మీద అయితే టిక్ చేయండి. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇలాంటివి ఏమన్నా మీ కేటగిరీకి సంబంధించినవి ఏమైనా ఉంటే అది టిక్ చేయండి. లేకపోతే నో అని టిక్ చేయండి. తర్వాత ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఎనీ అదర్ డాక్యుమెంట్స్ పోస్ట్ అప్లైడ్ అని చెప్పేసి వాటికైతే టిక్ చేయండి. అంటే మీరు అప్లికేషన్‌తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లై చేస్తున్నారో, పెడుతున్నారో వాటికైతే ఎస్ అని టిక్ చేయండి. లేకపోతే మీది వాటికైతే నో అని టిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి అండర్‌టేకింగ్స్ ఒకటైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ పేరు రాసి, తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ అని చేసి, మీరు ఏ రోజున ఈ అప్లై చేస్తున్నారని చెప్పేసి అది ప్లేస్, డేట్ రాయండి. ఇలా అయితే మీరు ఈ అప్లికేషన్ మొత్తం డౌన్‌లోడ్ చేసుకొని ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది సక్సెస్‌ఫుల్‌గా ఫిలప్ చేసిన తర్వాత దీంతో పాటు మీరైతే అప్లికేషన్‌కి సంబంధించిన అంటే మీ సర్టిఫికేట్స్ అవన్నీ జిరాక్స్‌లుంటాయి చూసారా? సో, వాటిల మీద జిరాక్స్‌ల మీద కూడా అయితే మీరు మీ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సిగ్నేచర్స్ అయితే ఉండాలనమాట. ఆ జిరాక్స్‌ల మీద లాస్ట్‌లో సిగ్నేచర్ చేసి మాత్రమే అయితే మీరు పోస్ట్‌లో అయితే పంపించాల్సుంటుంది. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఆ జిరాక్స్‌లన్నీ పెట్టేసిన తర్వాత, మీరు ఎన్వలప్ కవర్ తీసుకొని మీరు రిజిస్టర్డ్ పోస్ట్ కానీ, లేకపోతే స్పీడ్ పోస్ట్ గానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న అడ్రస్‌కైతే మీరు పంపించాల్సుంటుంది. ఇదైతే మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే మనకి ఈ ఇన్‌స్టిట్యూట్ నుంచి అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. వీళ్ళు మనకి హైదరాబాద్ ఆల్సో విజయవాడకి సంబంధించిన ప్లేసెస్‌లో కూడా అయితే వీళ్ళ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అక్కడికి కూడా అయితే సక్సెస్‌ఫుల్‌గా మీ జాబ్‌నైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మీ సొంత రాష్ట్రంలోంచి అయితే మీరు పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ అనేది చేసుకోవచ్చు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో గవర్నమెంట్ జాబ్ చేద్దామని, వాళ్ళందరూ తప్పకుండా అయితే పంపించండి. 15థ్ అక్టోబర్ లోపల అయితే వాళ్ళకి పోస్ట్ అనేది అందాల్సి ఉంటుంది. అందుకని ముందలే అయితే మీరు అప్లికేషన్ ఫార్మ్ అన్నీ ఫిలప్ చేసి, రిక్వైర్డ్ ఫార్మాట్స్ అన్నీ ఫిలప్ చేసి మీరైతే పోస్ట్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఆఫ్‌లైన్‌లో అయితే. సో, ఇది మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కంపల్సరీగా మీరు ఆన్‌లైన్‌లో అయితే పే చేసిన తర్వాత ఆ పేమెంట్ రిసిప్ట్‌ని కూడా అయితే మీరు అప్లికేషన్ అంటే వీటిలతో పాటు పోస్ట్‌లో అయితే పంపించాల్సి ఉంటుంది. సో, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ వీడియోనైతే ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా. ఎందుకంటే చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.